ఇప్పుడు మనం అంటారు కదా, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిది అంటారు కదా. సో అలా ఒక పెళ్లిలాగా ఉంటుంది అక్కడ. ఏదో ఊరు చావుకు వచ్చారు, బట్ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఈ పర్టికులర్ ఆ ఎన్వైరన్మెంట్లో మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ని కొంచెం హిలేరియస్గా ఎంటర్టైన్గా డిస్కస్ చేయడానికి ట్రై చేసాం. సో యా, ఐడియా ఇస్ టు హ్యావ్ అ ప్రాపర్ లైక్ డీప్ రూటెడ్ కాన్వర్జేషన్ విత్ అ షుగర్ కోటెడ్ కామెడీ. సార్, ఫర్ ఇయర్స్ టుగెదర్ చావు అనేది ఒక టబూ కాన్సెప్ట్ Yes, sir. Yes, sir. ఎక్కువ అంటే ట్రాజడిక్ ఇష్యూ కదా. కరెక్ట్. థియేటర్స్కి ఎవరు వచ్చి చూస్తారు అనేది చాలా కాలంగా ఉంది. బట్ బలగం ప్రూవ్డ్ ఎవ్రీ వన్ రాంగ్. బలగం ఇన్స్పిరేషన్ తీసుకునే అంత అమాయకులు ఎవరు ఉండరు కానీ ఇక్కడ. బట్ బలగం సక్సెస్ ఏదన్నా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చిందా? డెఫినెట్లీ అండి, ఒక సక్సెస్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంటే లైక్ ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా యాక్సెప్ట్ అవుతుంది అన్నప్పుడు, అండ్ రెండోది మనకి సినిమాకి సంబంధించిన కంటెంట్ బాగుంది అండ్ ఎంటర్టైనింగ్గా అండ్ ఎమోషనల్గా జనాలు కనెక్ట్ అయ్యారు అన్నప్పుడు దానికి మించిన రివార్డ్ ఉండదు. అండ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ టేక్ నోట్స్ అండి. ఒక సక్సెస్ అయిన సినిమా అన్నప్పుడు మేము సైలెంట్గా నోట్స్ తీసుకుంటా ఉంటాం. ఓకే, జనాలు దీనికి రెస్పాండ్ అవుతున్నారు అండ్ దెన్ పీపుల్ ఆర్ ఓపెన్ టు కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అని. సో డెఫినెట్లీ బలగం ఇస్ మచ్ మోర్ బిగర్ ఇన్స్పిరేషన్ అండ్ ఆల్ దీనికి. బట్ ద పాయింట్ ఈస్ ఇట్స్ స్టిల్ దట్ బీయింగ్ సెడ్, దిస్ స్టోరీ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ సేయింగ్ దిస్ రూటెడ్ డీప్ రూటెడ్ థింగ్స్ అండ్ ఆల్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బెన్నీ గారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఓపెన్ చేయలేను కానీ నాకు మంచి బిర్యానీ లాంటి సినిమా అండి. ఒక ఆర్టిస్ట్గా పర్ఫార్మెన్స్ చేయడానికి విపరీతమైన స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. క్యారెక్టర్ ఏంటి ఎలాగా అంటే స్టోరీ రివీల్ అవుతుందండి. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి ఈ సినిమాలో. అంతవరకే చెప్పగలను ఈ క్యారెక్టర్ గురించి. బట్ ఆర్టిస్ట్గా మాత్రం చాలా వేరియేషన్స్ ఉంటాయి సినిమాలో. అంటే ఆ రెండు సినిమాలతో కంపేర్ చేస్తే ఇది ఇంకా అసలు వాటికి సంబంధం లేదండి అస్సలు. అంటే ఇంకా హైలైట్ అవుతుంది క్యారెక్టర్ డెఫినెట్గా అండి. ఆర్టిస్ట్గా చాలా హైట్స్కి తీసుకెళ్తుంది, అంతవరకు అయితే చెప్పగలను. ఈ టైటిల్ అసలు యాక్చువల్గా ఫస్ట్ అంటే దండోరా అంటే మనం గుర్తుకొచ్చేది ఆర్ నారాయణమూర్తి గారిది. అవునండి. అలా ఇన్స్పైర్ అయ్యి తీసుకోవడం జరిగిందా, లేకపోతే అంటే యాక్చువల్గా నాకైతే నా పర్సనల్గా నాకు కావాలా ఈ టైటిల్ అని అడిగాను నేను. ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది కదా అని. అంటే ఇది దీని సరిపోదని కాదు నా ఉద్దేశం. ఆల్రెడీ వచ్చింది కదా నారాయణమూర్తి గారిది, ఇంకా ఏదైనా దీనికి దగ్గరగా ఉంటుందంటే లేదండి ఇది యాప్ట్ అనిపిస్తుంది. అల్టిమేట్గా డెసిషన్ ఈజ్ డైరెక్టర్స్ కదా, మనదే ఉంటుంది. బట్ దండోరా కూడా ఈ సినిమాకి యాప్ట్గా ఉంటుందండి. ఇందాక మీరు పైరసీ గురించి మాట్లాడారు సార్. చాలా బాగుంది, ఇన్స్పైర్డ్. చాలామందికి ఎవరైనా చేయాలన్నా కూడా పైరసీ మళ్ళీ చేయలేరు, చూడాలని చూడలేరు. కాకపోతే ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. టికెట్ ధరలు కానీ లేకపోతే బ్లాక్ మార్కెట్లో అమ్మటాలు మనం చూస్తుంటాం. ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తే పాప్కార్న్ రేట్ భరించలేరు, మీరు కూడా భరించలేరు. ఇలాంటి వాటిని ఎందుకు మరి ఇండస్ట్రీ నుంచి తీసుకోలేకపోతున్నారు? కేవలం వన్ సైడ్ చూస్తున్నాను. నేను ఎక్కువ లోతు విషయాలు మాట్లాడలేను కానీ పాప్కార్న్ తెచ్చుకునే వాళ్ళకి కాస్ట్లీ, కానీ తెచ్చుకునేవాడికి ఫ్రీయే కండి. ఫ్యామిలీతో వెళ్తే పిల్లలు కంపల్సరీగా అడుగుతారు కదా. ఓన్లీ టికెటే కదా చూసేది. సినిమా ప్రొడ్యూసర్ అయితే పాప్కార్న్ అమ్మట్లేదు కదండి. సింపుల్ మళ్ళా మాట. మన సినిమా పోతే సినిమా వాళ్ళే అమ్ముతున్నారు సార్. ఏమండి, సినిమాకి వెళ్తే సినిమా థియేటర్ వాళ్ళు అమ్ముతున్నారు. అట్లయితే ఇంటికాడి నుంచి బయలుదేరి దగ్గర నుంచి పెట్రోల్ కాడి నుంచి లెక్కేయాలి సార్. దేనికైనా సరే, ఏ పనికైనా సరే, లెక్కేయాలి కదండి. పాప్కార్న్ తినకుండా దాదాపు 80% ఉంటారు సార్ పిల్లలు. పాప్కార్న్ తింటారు, అదే రేట్ ఎక్కువ అవుతుంది సార్. 300-400 మీరు బయటకు చూడండి. దాంట్లో ఇంకా అది అయితే మరి మా పరిధిలో లేదు సార్. అది బయటికి వెళ్ళినప్పుడు అనేది ఇంకా అది వాళ్ళ చాయిస్ కదా. తినడానికి డబ్బులు ఉన్న వాళ్ళే తింటారు కదండి. డబ్బులు లేని వాళ్ళు తిండి అనేది పర్సనల్ చాయిస్ అండి. అది ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా మీరు కొనాలండి టికెట్తో పాటు, అది కూడా కొనకపోతే నేను ఒప్పుకునే మాట అయితే అంతే ప్రొడ్యూసర్. మురళి గారు. ఏం సార్? మురళి గారు, హాయ్ అండి. టీజర్ బాగుందండి, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ టీజర్లో లాస్ట్లో చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద అని కొంచెం స్ట్రాంగ్ లైన్తో చెప్పారు. ఏంటి హార్డ్ హిట్టింగ్గా ఉండబోతుందా? క్లైమాక్స్తో ఏం చెప్పబోతున్నారు? ఎనీ మెసేజ్ ఏం లేదు సార్. అంటే బేసిక్గా మెసేజ్ చెప్పడం కోసం కాదు, కానీ డైలాగ్ యాజ్ పార్ట్ ఆఫ్ నెరేటివ్ వస్తుంది సార్. అది అంటే ఆ డైలాగ్ చుట్టూ చాలా డెప్త్ ఉంటుంది సినిమాకి సంబంధించి. అండ్ ఈ సినిమా మొత్తం హిలేరియస్, అంటే లైక్ దెర్ ఈజ్ సో మచ్ ఫన్ ఉంది, వెరీ ఎమోషనల్ లైక్ నెరేటివ్ ఉంది. అండ్ యాక్టర్స్ అందరు దాన్ని తీసుకుపోయి ఒక నెక్స్ట్ లెవెల్ పెట్టారు. సో మీరు రేపు సినిమా చూసినప్పుడు మీరే చెప్పాలి, లైక్ అంటే ఇది మెసేజా లేకపోతే ఎమోషనల్గా చాలా బాగా చెప్పిన కథ లేకపోతే ఏంటి అనేది. బట్ వీ మెయింటైన్ దట్ ఈ సినిమా ఖచ్చితంగా వచ్చే జనాలకి ఇట్ షుడ్ బి ఎ సర్ప్రైజ్. అంటే ఇలాంటి సినిమా ఇలానే చెప్తారు అనేది ఒక చిన్న ఇది ఉంది కదా. సో దాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని చేసింది కాదు, కానీ
అవర్ ఆడియన్స్ డిజర్వ్స్ బెటర్ అనేది నా ఫీలింగ్. లేకంటే ఐ వాచ్ సో మెనీ ఫిలిమ్స్ కదా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, అనిపించేది అనమాట ఇది సినిమా ఇంత ఎంటర్టైన్గా ఇంకా చెప్తే బాగుంటుంది కదా, జనాలకి ఇలాంటి కంటెంట్ థియేటర్కి వచ్చినప్పుడు చూసి ఎంజాయ్ చేస్తే ఫన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ విధంగానే వెరీ ఫన్ అండ్ విత్ వెరీ డార్క్ డీప్ చిన్న మెసేజ్ లైక్ ఏమంటుంది దాన్ని సటైరికల్గా హ్యూమర్ తోటి చెప్పాము. అండ్ థియేటర్లో మీరు సినిమా చూశాక మీరు చెప్పండి సార్ ఏంది అనేది. బట్ ఐ మెయింటైన్ దట్ దిస్ ఫిల్మ్ డైలాగ్ వచ్చేసి లైక్ వెరీ వెరీ స్టోరీలో పార్ట్గా డైలాగ్ చెప్పాను, ఊరికే వెరీ కాకుండా. బిందు మాధవి గారు, ఓకే, మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. టీజర్ అయితే చాలా బాగుంది నిజంగా. బిగ్ బాస్లో వాటిలో వీటిలో చూసాం కానీ ఇప్పుడు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాతో మా ముందుకు రాబోతున్నారు. మధ్యలో ఓటీటీస్ చేశాను కానీ సినిమా చేయలేదు. అదే థియేట్రికల్ సినిమా. అయితే దీంట్లో మీ క్యారెక్టర్ ఒక రకంగా చూస్తే సర్ప్రైజింగ్ అనిపించింది బాగా. ఎస్, ఇట్స్ అ ప్రాస్టిట్యూట్ రోల్ అండి. ఇట్స్ ఓపెన్ అవుతుంది. అంటే దాని గురించి కదా సర్ప్రైజింగ్ అనిపించింది. ఒక వేదంలో అనుష్క గారి రోల్ చూస్తే ఎలా ఉంటుందో, అంటే చేసే పనిని తప్పని ఫీల్ అవ్వకుండా చేయడం అనేది అది చాలా గట్సీ డెసిషన్ అది. సో మరి అది మీరు ఒప్పుకొని చేయడానికి రీజన్ ఏంటి? మీ డైరెక్టర్ గారు చెప్పిన విధానంలో అంటే మీరు ఎవరినన్నా ఇంతకుముందు అదే ఇప్పుడు నేను చెప్పినట్టు అనుష్క గారు అని ఎలా అయితే చెప్పానో అలా ఏమైనా తీసుకున్నారా దానికి రెఫరెన్సెస్? రెఫరెన్స్ అలా ఏం తీసుకోలేదండి. ఒకరోజు నెరేషన్ విన్న వెంటనే అప్పటికే హాఫ్ ఆఫ్ ద మూవీ షూట్ అయిపోయింది. బెన్నీ కాల్ చేసి స్టోరీ ఒకసారి అన్నప్పుడు లైక్ ఐ వాజంట్ ఇంట్రెస్టెడ్, ఆల్రెడీ హాఫ్ మూవీ అయిపోయింది కదా, లైక్ మరీ చిన్న రోల్ ఉంటుందేమో వద్దు అనుకున్నాను. సరే విందాము అని విన్న తర్వాత బిఫోర్ మై క్యారెక్టర్ ఈవెన్ ఎంటర్డ్ కపుల్ ఆఫ్ సీక్వెన్సెస్ దగ్గర లైక్ నెరేషన్లో కొంచెం ఎమోషనల్ ఫీల్ అవటం చాలా తక్కువ. యు నో దట్ అక్కడ ఎమోషన్ వర్క్ అయ్యింది అనుకోవటం వేరు, బట్ రియలీ నరేషన్లోనే ఫీల్ అవటం వేరు. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ ఫర్ దండోరా ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో నా క్యారెక్టర్ వచ్చేక ముందే ఐ రియలైజ్డ్ ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ మూవీ, బికాస్ ఒక మంచి క్యారెక్టర్తో పాటు ఒక మంచి మూవీలో పార్ట్ అవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఫర్ మీ దండోరా ఇస్ దట్ దెర్ ఈస్ నో స్మాల్ యాక్టర్ ఆర్ బిగ్ యాక్టర్ అంటారు. సో ఈవెన్ దో మై రోల్ ఇస్ స్మాల్, ద ఎఫెక్ట్ ఇట్ హ్యాస్ ఇస్ మోర్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఫర్ మీ బోత్. మూవీ బాగుంటుంది, నా క్యారెక్టర్ ఎన్ ఎక్స్పెరిమెంటల్ థింగ్ ఫర్ మీ. ఎక్కడ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకోలేదు, అలా రెఫరెన్స్ పాయింట్స్ అయితే ఏం లేవు. జస్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ డైరెక్టర్ సెడ్ అండ్ నా దగ్గర నుంచి వచ్చిండేది మిక్స్ చేసి వచ్చిండేది అంతే. మురళి గారు, రవి గారు, హాయ్ రవి సార్. నవదీప్ గారు, రవి గారు ఇప్పుడే శివాజీ గారు చెప్పారు మీ కంప్లీట్ పొటెన్షియల్ యూస్ చేసుకోవడం లేదు అని. అండ్ రియల్ లైఫ్లో మీరు ఇన్స్టా కానీ ఈ స్టేజెస్ మీద చూస్తే చాలా జోవియల్ కనబడతారు, అలాగే పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. ఇందులో ఒక అవుట్ అండ్ అవుట్ పంచ్ కట్టు, ఇది ఒక సర్పంచ్ రోల్ అని చెప్పినప్పుడు మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఏముంది? హౌ డూ యూ ప్రెప్ ఫర్ దిస్ రోల్? ఫస్ట్ గెటప్ ప్రెప్ అండి. అంటే నాకు ఎప్పుడు ఒక చిన్నప్పుడు కమల్ హాసన్ గారి సినిమాలు చూసినప్పుడు ఆయన లాంగ్వేజ్ వేరే వేరే స్లాంగ్స్లో మాట్లాడుతూ ఉంటారు చాలా సినిమాలు. నాకు అది యాక్టర్ అయిన దగ్గర నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్. అది ఎక్కువ కుదరలేదు, న్యూ సెన్స్లో కుదిరింది. ఆ పర్టికులర్ అంటే మనకు రాని భాషని మనం నేర్చుకుని, భాష అంటే ఐ మీన్ లైక్ డైలెక్ట్. సో నాకు ఆ యాస, నాకు ఆ ఛాలెంజ్ నచ్చింది. సో తెలంగాణ నాకు అంటే ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు అలవాటు. కానీ సినిమాల్లో పెద్ద అలాంటి ఎక్కువ వాడలేదు. ఏదో చందమామలో ఒకటి రెండు సీన్లు ఏదో సరదాగా వాడాం. కానీ న్యూ సెన్స్లో ఎక్కువ నాకు ఆ పని అంటే నేను ఛాలెంజ్గా తీసుకొని చేసి ఆ ఊరోళ్ళు అది విన్నప్పుడు భలే చేసే భయ మాకు తెలియలే తేడా అనే ఛాలెంజ్ నాకు నచ్చింది. అంటే వన్ ఆఫ్ ద స్మాల్ ఛాలెంజెస్ యాజ్ అన్ యాక్టర్ ఐ లైక్. దీంట్లో అది వచ్చింది, అదే అకార్డింగ్ టు లాంగ్వేజ్. అంటే పంచగట్టుకొని పంచలేసే సర్పంచ్ బేసికల్లీ. సో మేము షూట్ చేస్తున్నప్పుడు మేమిద్దరం కూర్చునేవాళ్ళం. అంటే ఈ ఒకటి రాసుకున్నట్టు తను 1 మీటర్లో వెళ్ళేది అక్కడ. అంటే హీ వాజ్ ఆల్సో ఓపెన్ టు ఈ ఏమంటారు అక్కడ స్పాట్ ఇంప్రూవైజేషన్స్ కానీ ఏదైనా సరదాగా జోకులు వేసుకొని అక్కడ వీడు ఏమనొచ్చు వీళ్ళని ఏమనొచ్చు అని అక్కడ చాలా ఇంప్రూవ్ చేసాం. సో దానివల్ల బోత్ ఆఫ్ అస్ వెరీ వెరీ హ్యాపీ విత్ దట్. ఆ కొర్కీగా వాడొచ్చి ఊర్లో ఉంటారు సర్పంచ్లు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆడు ఏంటంటే ఆడు బాధ అన్నీ వాడే చెయ్యాలి, లేదా అన్నీ వాడే చేసినట్టు వాడు ఫీల్ అవ్వాలి. అన్నీ వాడే చేసినట్టు వాడు ఫీల్ అవ్వాలి, పక్కనోడు కూడా అలాగే ఫీల్ అయినట్టు వీడు ఫీల్ అవ్వాలి. ఇవన్నీ కలిపి ఒక విచిత్రమైన ఈ ఫీలింగ్స్ అన్నీ కలిపి ఒక విచిత్రమైన ఇది వచ్చింది. ఐ లైక్ ద టైమింగ్ అండి, బాగుంటుంది. అంటే మీరు అన్నట్టుగా సరదాగా ఉంటావు, నువ్వేంటి సీరియస్ రోల్ చేస్తూ ఉంటావు అనేది నాకు కూడా ఒక వెళుతుంది ఎక్కడో. కామెడీ కదా మన స్ట్రెంగ్త్, దాన్ని ఫాలో చేయాలని ఐ థింక్ ఒక 20-30% ఆఫ్ నాకున్న పెద్ద కోరికలో ఈ తీరుతుంది ఈ సినిమా వల్ల చూసేవాళ్ళకి కూడా అనేది నా హోప్. రవి గారు, యా హాయ్ అండి.
సో దీనిలో చూస్తే ఒక ఇంట్రోవర్ట్లా అనిపించారు. ఇదనే కాదు, మ్యాక్స్ ఆఫ్ మీ మూవీస్లో అన్ని కొంచెం సైలెంట్ క్యారెక్టర్స్, ఇంట్రోవర్ట్ ఇలానే తీసుకుంటూ వెళ్తున్నారు. సో ఒక అమ్మాయిని ముద్దు ముద్దు అని వెంటబడుతుంటే మీరు ఒక ఫీమేల్గా అబ్బాయిని మీరు ఇంట్రోవర్ట్ అన్నారు, నోట్ చేసుకోండి. ఓకే. సో ఎక్కువ క్యారెక్టర్స్ మ్యాక్స్ ఇలానే తీసుకుంటున్నారు. మీకు అలా అప్రోచ్ అవుతున్నాయా, లేదు అంటే మీరు అలా సెలెక్ట్ చేసుకుంటారు? లేదంటే విరూపాక్ష అసలు కంప్లీట్ డిఫరెంట్ కదా. అలాగే వచ్చిన దాంట్లో నాకు బెస్ట్ అనిపించింది చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రవి క్యారెక్టర్ ఏంటంటే పర్టికులర్గా ప్రపంచానికి మొత్తం ఎక్స్ట్రోవర్టే, ఓన్లీ అమ్మాయి దగ్గర మాత్రం ఇంట్రోవర్ట్. అంటే తన దగ్గర లవర్ దగ్గరను పెళ్ళం దగ్గర ఎవరైనా భయపడతారు కదా జనరల్గా, సో అలాగా భయపడే వ్యక్తి తప్ప ఇంకేం లేదు. ఓకే, మురళీ గారు. మ్యామ్ ఎస్ సార్, నాకు ఇది మొత్తం హోల్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఇంత దూరం తీసుకెళ్తున్నారు శవాన్ని ఇట్లా అని అన్నారు. సో దీంట్లో ఏమన్నా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏమన్నా చూపించారా? యా, అంటే అది మీరు సినిమా చూడాలి. లైక్ ఇట్స్ టీజ్ దట్ వీఆర్ లివింగ్ ఇట్ ఫర్ నౌ. యా, డెఫినెట్లీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. రవి గారు హాయ్ అండి. యా హాయ్ అండి. విరూపాక్షలో మీ క్యారెక్టర్ చాలా పాపులర్. ఇందాక గీతా భగత్ గారు కూడా చెప్పారు పూజలు అని. ఆ తర్వాత జనరల్గా మనకి టైప్ కాస్ట్ చేయడం కానీ అలాంటి రోల్స్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంటాయి. దాన్ని బ్రేక్ చేసి ఇలాంటి లవర్ బాయ్ క్యారెక్టర్ రావడం కోసం ఎన్ని స్క్రిప్ట్స్ కోసం వెయిట్ చేశారు? వెయిట్ చేయడం అంటే వెయిట్ అయితే గట్టిగానే చేసాం బ్రో. బట్ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ అంత ఈజీగా దొరకదు, బట్ నాకు తక్కువ టైంలో దొరికింది, అది మాత్రం చాలా హ్యాపీ. సో యా. సో ఈ రోల్ ఎంజాయ్ చేశారా యాజ్ ఎ చిరంజీవి ఫ్యాన్? రచ్చలు వేపేసాను. నాకైతే కనుక నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. అండ్ చిరంజీవి గారి ఫ్యాన్గా చిన్నప్పటి నుంచి ఒక చిన్న డ్యాన్స్ స్టెప్ వేయాలి చిరంజీవి గారి స్టైల్లో, లేకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ వాడాలి అని ఉంటుంది. సో అది మొత్తం తనివి తీరిపోయింది మొత్తం అదైతే. సో హ్యాపీ, సూపర్ హ్యాపీ. మౌనిక గారు, ఆల్రెడీ మీరు ఇన్స్టాలో మంచి ఇన్ఫ్లుయెన్సర్, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు, చాలా సినిమాలు చేశారు. ఈ చేంజ్ ఎలా ఉంది మీకు? యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇక్కడికి రావాలనుకోలేదు, అనుకోకుండా వచ్చేసాను. సో ఎవ్రీథింగ్ ఈస్ న్యూ టు మీ అండ్ ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. యా, మణిక గారు, దీంట్లో రవి గారు ఏమో చిరంజీవి గారి ఫ్యాను, ఆయన చిరంజీవి గారి లాగా అన్నీ చేశారు. మరి మీరెవరి ఫ్యాను? మీరు అలా బిహేవ్ చేశారు. నేను ఇందులో మైకేల్ జాక్సన్ ఫ్యాన్. 32. అవును. అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత. అవును. మ్యాట్ని 2 అంటే లంచ్ తర్వాత. ఫస్ట్ షో 6 స్నాక్స్ తర్వాత అంటే స్నాక్స్ తర్వాత. సెకండ్ షో 9 డిన్నర్ తర్వాత. మళ్ళీ యాడ్ నుంచి వచ్చింది ఇది పాప్కార్న్. వేర్ ఇట్ కమ్ము. దట్స్ క్రేజీ. థ్యాంక్ యూ. కాదు, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వెంకట్ గారు. ఒకటే నవదీప్ గారు. నవదీప్ గారు. ఓకే, చెప్పండి సార్. మీ ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్గా ఉన్నారు, ఒక గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారనేసి. ఏంటి సార్ అది? మ్యారేజ్ ఇప్పుడే ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చింది సార్. మ్యారేజ్ అని గుడ్ న్యూస్ అంటారు ఏటన్నా? కాదు సార్, అక్కడ దాకా వచ్చింది. తెలీదా? మీకు తెలియదు అయితే నేను చెప్పను. కాదు, అంత చివరి దాకా వచ్చింది సార్, కానీ పెళ్లి కూతురు పెళ్లిలో పాప్కార్న్ పెడదాం క్యాన్సిల్. For more videos like this, subscribe Big TV channel.